guys, welcome back to our channel. Hi. We are going to Pathar. గైస్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము మీకు అర్థమైపోయింది కదా. పాకాల లేక్ అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి నర్సంపేట నుంచి, వరంగల్ డిస్టిక్ నర్సంపేట నుంచి మనకు వచ్చేసి అయితే ఇక్కడ నర్సంపేట నుంచి అయితే 15 to 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనమైతే ఆటోలో సపరేట్గా వెళ్ళొచ్చు. బస్సెస్ అయితే ఏం అవైలబుల్గా లేవు. డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని మనమైతే వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, చాలా అంటే చాలా బాగుంది. చూసేయండి గైస్, ఇప్పుడైతే మేము దగ్గరికి అయితే వచ్చేసాము. పాకాల లేక్ అయితే చాలా బాగుంది. ఇదైతే ఎంట్రన్స్, మనకి ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కానీ, కిడ్స్కి అయితే వెకేషన్ వచ్చినప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. పార్క్ టైపు అన్నీ చాలా బాగున్నాయి. దగ్గరలో కూడా మనకి గేమ్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే క్లోజ్ చేశారంట, కరోనా చేయబట్టి అప్పుడైతే ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడు ఓపెన్ ఉంటుంది కావచ్చు. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ నుంచి మనకి వెళ్ళడానికి అయితే ఒక 5 minutes అయితే పడుతుంది. ఎంట్రన్స్ నుంచి లోపలికైతే ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఒక షెడ్ టైప్ అయితే ఇక్కడ ఉంది. వ్యూ లేక్ మధ్యలో చాలా అంటే చాలా బాగుంది. మనం మూవీస్లలో ఎప్పుడైనా చూస్తాం కదా, అలాగే రియల్గా కూడా ఇలా మనకి అరేంజ్ చేశారు. ఇక్కడ ఫోటోషూట్స్ కానీ, మనకి వీడియోస్ కానీ, సినిమా షూటింగ్స్ కానీ చాలా చాలా బాగా జరుగుతాయి. వ్యూ అయితే లేక్ అయితే ఎంత చాలా బాగుందో, అక్కడికి ఒక్కసారి వెళ్ళగానే ఎంత బాగుంది అని అనిపించింది. అన్ని చైర్స్ కానీ అన్నీ అరేంజ్ చేశారు. ఇక్కడ ఒక 10 minutes కానీ 15 minutes కానీ ఇక్కడ కూర్చొని రిలీఫ్ అయితే అన్నీ మర్చిపోవచ్చు. ఆ లేక్ని చూస్తుంటే సేమ్ బీచ్ టైపే ఉంది మనకి ఇక్కడ. ఒక్కసారి అలా చూడగానే మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఇంకా ఇందులో కంటే ఇంకా రియల్గా చూస్తానైతే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా డెఫినెట్గా విజిట్ చేయండి గైస్. మీరు కూడా ఎప్పుడైనా వరంగల్కి వస్తే ఈ ప్లేస్ని అయితే డెఫినెట్గా విజిట్ చేయండి. నర్సంపేట నుంచి అయితే ఒక మనకి 20 kilometersలోనే ఉంటుంది. ఎప్పుడన్నా వెకేషన్స్కి అయితే వెళ్ళండి డెఫినెట్గా. లోపలికైతే మనకి అలో చేయనియారు లేక్ లోపలికి. ఇక్కడ మనకి అన్ని మంకీస్ కానీ, టాటాయిస్ కానీ, ఇంకా బీర్స్ కానీ చాలా చాలా యానిమల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మధ్యలో మనం వచ్చే రూట్లో. సో పిల్లలు వస్తే మాత్రం కేర్ఫుల్గా వెళ్ళండి గాయస్. ఇక్కడికైతే వ్యూని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే ఈవినింగ్ టైం అలా అయితే వెళ్ళాము. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మనకి లేక్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మాత్రం ఇక్కడ మనకి చిన్నగా ఒక డ్యామ్ టైప్ అయితే ఉంది. అక్కడ వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది. హాయ్ పిన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మినీ డ్యామ్ టైప్ అయితే అక్కడ ఉంది. అక్కడ నుంచి మనకి లేక్ నుంచి ఇక్కడికైతే వాటర్ అయితే ఫ్లో గైస్. మీకు కనుక ఇచ్చింది మినీ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.